మొత్తానికి కూటమి పార్టీల్లో చేరికలు, వైసీపీ నుంచి వచ్చేసిన చేరికల మీద టీడీపీ కొంత సీరియస్గానే ఉంది, గుస్సా అయింది. లోకేష్ గారు అయితే రగిలిపోతున్నారంట. ఇలా ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి, కూటమి పార్టీలన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని. బట్ చంద్రబాబు గారు ఏంటంటే కొద్దిగా లిబరల్ డెమోక్రట్ కాబట్టి ఆయన పార్టీల తర్వాత చేరికలు ఉంటాయి, వెళ్ళిపోవటాలు ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి. మనకు అనుగుణంగా పరిస్థితుల్ని మార్చుకోవాలి, సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవాలనే ఫార్ములా మీద ఆయన నడుస్తున్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే తన పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. పల్లె నిద్ర అందులో భాగమే. మీకు తెలుసు, ఒక జ్యోతి బస్సు, ఒక ఎన్టీఆర్ రూరల్ మాసెస్ హార్ట్స్ని ఎలా వాళ్ళు గెలుచుకోగలిగారు, హృదయాలు ఎలా గెలుచుకున్నారంటే పల్లెల్ని పట్టుకున్నారు. ఇవాళ అది చేయబోతున్నాడు, తన పార్టీని ఆయన స్ట్రెంథెన్ చేసుకోబోతున్నాడు. ఇది కొంచెం ఎట్లా కాదన్నా ఆందోళనకరమైన ఇది డెవలప్మెంటే తెలుగుదేశానికి, ఎందుకంటే కూటమిలో ప్రధాన పక్షం కాబట్టి. ఏమంటారు వాసుదేవ్ గారు? ఇక్కడ ప్రభుత్వం అంటే 3 పార్టీల ప్రభుత్వం, కానీ పార్టీలు రాజకీయంగా చూసినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటారు. అందుకని ఇప్పుడు ముగ్గురు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముగ్గురు మాట్లాడుకొని మన పార్టీని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని, బీజేపీ ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళ ద్వారానే వాళ్ళది. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో కలిసిన ప్రతిసారి వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. అది వాళ్ళకి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఒక ధృతరాష్ట్ర కౌగిరి లాంటి ఇది తెలుగుదేశం పార్టీ, ఇది బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున 0.87% పడిపోయినటువంటి కారణం కూడా అదే కదా. అయితే అలాగని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో ఇప్పుడుగా గొడవ పెట్టుకుంటారని నేను అనుకోను. ఎందుకు అంటే నరేంద్ర మోడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి కింది లేడీ అన్నట్టుగా నరేంద్ర మోడీ 240 సీట్లు వచ్చి ఊతకర్ర లాంటి, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ నితీష్ కుమార్ బీహార్లో, వీళ్ళిద్దరి 2 ఊతకర్రలతో ఆయన కేంద్రంలో ప్రభుత్వము, ఆయన ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు వదులుకునేటువంటి ప్రయత్నం చేయడు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆయన వయసు రీత్యా ఇప్పుడు బీజేపీతో గొడవ పెట్టుకొని ఆయనేమి మరి భవిష్యత్తులో ఇబ్బంది అయింది, తన అబ్బాయికి లోకేష్ భవిష్యత్తుకి ఇబ్బంది అయింది అనే దాని మీద ఇప్పుడు ఆయన ఇంతకుముందు నరేంద్ర మోడీ మీద ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, వీళ్ళిద్దరు అవసరాలు మాత్రం ఇద్దరికి ఉన్నాయి, అటు నరేంద్ర మోడీకి ఇటు చంద్రబాబు నాయుడు. బట్ ఇద్దరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా ప్రయత్నాలను ప్రారంభించింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళ ఆయుధము పవన్ కళ్యాణ్. కాబట్టి బీజేపీ ఎదగటం ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ బలం పుంజుకోవటం అనేటువంటిది. ఈ రెండూ జరగాలి అనేటువంటిది బీజేపీ డైరెక్షన్లోనే ఆంధ్రప్రదేశ్లో మరి చేరికలు కానీ వ్యవహారం కానీ జనసేన వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, తెలుగుదేశం శ్రేణులు కూడా దానికి అంగీకరించకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతల్ని తెలుగుదేశంలో తీసుకుంటే వాళ్ళ కార్యకర్తలు అంగీకరించకపోవచ్చు. అందుకోసమని వాళ్ళకు ఉన్నటువంటి కూటమిలో ఆప్షన్ ఏంటి, జనసేనలోకి వెళ్ళారనుకోండి, ముందైతే సమస్య ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి నాయకులకి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ అప్పుడు అక్రమాలకు సంబంధించి వీళ్ళు కేసులు పెట్టడము, ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలంటే కూటమిలో దూరాలి అంటే జనసేన ఒక్కటే ఆప్షన్. జనసేన కూడా బార్లా తెలిసింది నాయకులందరికీ కూడా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ చేర్చుకుంటే మన బలం పెరిగింది అనేటువంటి చూపించుకోవాలి అనేటువంటి దాంట్లో ఆలోచనలో ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాటలు చెప్పాడు, మా పార్టీ నాయకులను తయారు చేస్తుంది, కొత్త నాయకులు అందరిని తయారు చేశారు. ఇప్పుడు మన మహేష్ గారు లాంటి వాళ్ళు, మెరుపులు మహేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ జనసేన కోసం మాట్లాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు వీళ్ళందరూ ఎటో పోయారు. వీళ్ళకి ఇప్పుడు రోజు డిబేట్లో మాట్లాడుకోవడం తప్ప వీళ్ళకేమీ అవకాశాలు, నాయకులుగా వచ్చేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు నాయకులు అవుతారు, వీళ్ళ మీద పెత్తనం చేస్తారు. మన మహేష్ గారి మీద కానీ వీళ్ళ మీద కానీ వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళుగా తయారవుతారు. దానికి పవన్ కళ్యాణ్ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేస్తున్నారన్నమాట. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునరావాస కేంద్రంగా ఈ రోజున జనసేన పార్టీ మారినటువంటి పరిస్థితి మాత్రమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆందోళన చెందేటువంటి అంశమే ఇప్పుడుగా కాకపోయినప్పటికీ కూడా బీజేపీ ఒక పక్కా ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకొని బీజేపీ జనసేన కలిసి
ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా వాళ్ళు పోటీ చేసేటువంటి విధంగా నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు వరకు బహుశా వీళ్ళ మధ్య గొడవలు ఉండకపోవచ్చేమో, బలం పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిని చేశారనుకోండి బీజేపీ, మిగతా దక్షిణ భారతదేశంలో తెలంగాణ కానివ్వండి, తమిళనాడు, కర్ణాటక, కేరళ వరకు కూడా పవన్ కళ్యాణ్ మొన్న మహారాష్ట్ర ప్రచారంలో ఉపయోగించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు అదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ప్రయోగించేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ పక్కా ప్రణాళికతో చేస్తోంది. దీంట్లో ముసుగులో గుద్దులాటే ఏమీ ఉండదు. ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, మీరు మాట్లాడే ముందు మన చిట్ చాట్లో మీ సేనాని ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారు? ప్రయాణం చేస్తా ఉంటే మనతో పాటు ప్రయాణించి మన అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ ఫుల్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, all the 23 crores are given to one particular community. అంటే నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను. మనం ఎలా ప్రయాణం చేస్తా ఉంటే మనతో పాటు ప్రయాణించి మన అండగా ఉన్న